చేస్తున్నాను వారి సేబుద్దులే ఆనందానికి మూలం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. పిల్లలు 2 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందరూ చాలా చక్కగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరైనా బడికి రాకపోయినా, సరిగ్గా ఎగ్జామ్స్ రాయకపోయినా తోలు తీస్తారా రే? అర్థమైందా? మీకు అర్థమైందారా లేట్ కమర్స్? ఓకే, మార్చ్. అందరూ క్లాస్కి వెళ్ళండి. అరే ఫస్ట్ క్లాస్ లైన్కి వెళ్ళండి. అరే మీరు అక్కడే ఆగండి రా, నేను వస్తున్నా. వస్తున్నా మీ దగ్గరికి. ప్రేయర్కి రావాలి, అందరితో టైంకి ఉండాలి. నాడు క్లాస్కి వెళ్ళు. నువ్వేంటమ్మా లేటు? కొద్దిగా ఎర్లీగా రావచ్చుగా. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. నువ్వేంట్రా రోజు లేటేనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రోజు ఇట్లేనా రావడం బడికి? ఎప్పుడు ఇట్లేనా? యూనిఫామ్ సరిగ్గా చేసుకో, కటింగ్ సరిగ్గా చేసుకో. బ్యాగ్ లేదు, ఒక పుస్తకం లేదు, ఒక పెన్ను లేదు. స్కూల్కి ఇట్నేనారా వచ్చేది? గవర్నమెంట్ అన్నీ ఫ్రీగా ఇస్తుంటే పట్టించుకునే తీరిక లేదారా? ఇట్లా కాదురా, నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. పరీక్ష అంటే ప్రతి విద్యార్థికి భయమేస్తుంది. వీడికి మాత్రం తను గరీబుననే విషయం మరింత గుర్తుకు తెస్తుంది. పాఠశాలకి పుస్తకం, పెన్ను, పేపర్తో పాటు మధ్యాహ్నం భోజనం చేయడానికి అవసరమయ్యే ప్లేటు కూడా తెచ్చుకోలేని వీడు అప్పుడప్పుడు బడికొచ్చినా అక్కడికక్కడే అన్నీ సమకూర్చుకొని కనీసం విద్యలోనైనా అందరితో పాటు సమానత్వం సాధిద్దామనుకుంటున్న ఒక విష్ణుగాడి కథ. ఇది ప్రతి సర్కారు బడి విద్యార్థి కథ. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. రా విష్ణు, పాట వినట్లేదు నువ్వు. ప్లేట్ పక్కన పెట్టు. సరేరా, మరి నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం. అరే విష్ణు, ఇది రంజితల్ కాదురా, రెండో పీరియడేరా. వచ్చి
ఒక్కనికే అన్నం కూర అయిపోతుంది. ఇన్నిసార్లు వచ్చిండు, మరి అన్నం తింటాడో తీసుకుపోతాడో. అన్నం దొంగతనం చేస్తావా? తప్పు కాదు. తప్పు పని చేసుకుంటూ మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు. రేయ్ పిల్లలు, ఈ అన్నం తీసుకోపోండి. టిఫిన్ బాక్స్లో అన్నం ఉంది, దారా తీసుకుపోదురా. ఆ చూపు చూడు మళ్ళీ, ఈడియట్. ఎంతసేపటి నుంచి ఏడుస్తావురా? అయినా దొంగతనం చేయటం తప్పే కదా. ఎందుకు అలా చేశావు? చెప్పరా, చెప్పు, ఎందుకు అలా చేశావు? ఎందుకంటే సార్ వాట్? నువ్వు అన్నం ఆడుకోవడానికి వెళ్ళాలా? ఇది సార్ వాడి పరిస్థితి. వీడు పొద్దున సాయంత్రం ఇల్లు తిరిగి ఇంత అన్నం అడుక్కొచ్చి కాళ్ళు కళ్ళు పంచేంత తల్లితో పాటు తను కూడా పోషించుకుంటున్నాడు సార్. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాడు అడుక్కోవడానికి వెచ్చించే సమయాన్ని ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం ఉపయోగించవచ్చని, అదే సమయంలో వాళ్ళ అమ్మ ఆకలి తీర్చడానికి వాడు ఇక్కడి నుంచి ఓ ముద్ద అన్నం తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు సార్. అంతేగాని వాడు నిజంగా అన్నం దొంగతనం చేయాలని వాడి ఉద్దేశం కాదు సార్. అవునా సార్? రోజు బడికి లేటుగా రావడానికి కారణం కూడా అదే సార్. అదేవిధంగా చదువులో వెనుకబడడానికి కూడా కారణం అదే సార్. యాక్చువల్గా వీడు చాలా తెలివైన కుర్రాడు సార్. అలాగా? ఇలా రా నాన్న, ఇలా రా. సారీ నాన్న, సారీ. తెలుసుకుంటూ ఐఎమ్ వెరీ సారీ. సారీ, ఐఎమ్ వెరీ సారీ. సారీ. ఏంటి సార్, ఇంకా మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎందరో విద్యార్థులు సర్కారు బళ్ళల్లో చదువుకుంటున్నారు. విద్య కార్పొరేట్ రంగులు పులుముకుంటున్న ఈ పరిస్థితుల్లో ఉచిత విద్యతో పాటు ఒక పూట ఉచిత భోజనాన్ని కూడా అందిస్తున్న మన సర్కారు బడులను కాపాడుకుందాం. ప్రతి పిల్లవానికి చదువుకునే అవకాశం కల్పిద్దాం. రే విష్ణు, నేను ఎందుకు పిలిచానో తెలుసారా? నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు నాన్న. నీకోసం నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను. ఇగో కొత్త బాక్స్, కొత్త బ్యాగ్. ఇవి తీసుకో. నువ్వు రోజు బడికి రావాలి, అలాగే మంచిగా చదువుకోవాలి. ఇక నుండి నీకు కావాల్సిన అన్నం మరియు మీ అమ్మకు కావాల్సిన అన్నం కూడా రోజు మన స్కూల్ నుంచే తీసుకెళ్ళి, సరేనా? ఇందుకు అయ్యే ఖర్చులు
నేను సర్కార్కి నా జీతం నుంచి జమ చేస్తాను. నువ్వు మాత్రం మంచిగా చదువుకో, సరేనా? గుడ్.